మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పోలంపల్లి పరిసర ప్రాంతాలను ఆయన మీరు ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లల ద్వారా తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి నూతన మందిరాన్ని నిర్మింపజేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఒకనాడు నాయన యెరూషలేములోనైనా ప్రారంభమైన మందిరం ద్వారా అనేక మంది సువార్థికులు బయలువెళ్ళి సర్వలోకానికి నాయన సువార్త ప్రకటించారు. ఇదిగో నాయన ఈరోజు యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనైనా నిజమైన క్రైస్తవులు కరువయ్యారు. మరి ఈ నిర్మించబడిన ఈ మందిరం ద్వారా తండ్రి పరిసర ప్రాంతాలన్నీ సువార్త నింపబడి అనేక ఆత్మలను నాయన మీ చెంతకు చేర్చడానికి మా ప్రియులు అనేక మంది నాయన కష్టపడి మా కళ్ళ ముందు నాయన ఈ మందిరాన్ని సాక్షాత్కరింపజేశారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరి ఈ మందిరంలోనికి నేను అడుగు పెడుతున్న ప్రతి ఆత్మ తండ్రి పరలోక పౌరులుగా తీర్చబడాలని కోరుకుంటున్నాం. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి లేమిలో కూడా తండ్రి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్న మా ప్రియులు మీ కుమారులు విజయరావు గారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి సహకారాలుగా నిలిచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. గ్రామాన్ని దీవించండి. అనేక మంది నాయన సత్యం వైపు అడుగులు వేయటానికి కృపనుగ్రహించమని కోరుకుంటూ ఈ 2 నెలల సభలు కూడా తండ్రి మరి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ ఏర్పాటు చేశారు. మరి కూడి వచ్చిన బిడ్డలందరూ తండ్రి సహకారులుగా నిలిచి మీ కుమారుని ఆయన ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తండ్రి. ఈ సమయం ముందు మీ పక్షాన్ని నిలబడి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా మా మనోనేత్రం వెలిగించండి. కేవలం విని విస్మరించే వారిగా ఉండకుండా విన్న దాని ప్రకారం జీవించటానికి కృపనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమెన్. అపాయకరమైన కాలములు ఏవి అనే పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అపాయకరమైన కాలములు ఏవి? ప్రియులారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా సామాజిక మాధ్యమాలు మనిషి చేతిలోనికి రావటం వలన నేల నలుచెరుగుల ఎక్కడ ఏ వార్త సంభవించినా క్షణాల్లో మనకు చేరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అనేక రకాలుగా షేర్ చేస్తున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా ఈ వార్తలు క్షణాల్లో తెలిసిపోవటం వలన ఒక కుగ్రామంగా మారిపోయిందండి. ఏమంటే ఒక ఊరిలో ఏదన్నా వార్త సంభవించిందనుకోండి, వెంటనే అందరికీ తెలిసిపోయిద్ది, ఆ నోట ఈ నోట. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేది జరిగినా తెలిసిపోతుందంటే ఇంత టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయిపోయింది. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. ఎక్కడ అపాయం సంభవించినా మనకు తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. న్యూస్ ఆన్ చేస్తే చాలండి ఛానల్, లేదా మన సెల్ ఫోన్లో ఎక్కడ ప్రయాణంలో ఉన్న ఫోన్ ఆన్ చేసుకుంటే చాలండి. ఇదిగో పలానా హైదరాబాద్ పట్టణంలో సాత్విక్ అనే కుర్రోడు ఉరి వేసుకున్నాడు, అండి ప్రీతి ఆత్మహత్య చేసుకుంది అని అలా క్షణాల్లో వార్తలు మనందరికీ తెలిసిపోతున్నాయి కదండి. దీనికి గల కారణం ఏంటంటే కాలానుగుణంగా మనం అంతా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాం కదండి. అభివృద్ధి చెందాం. మరి దేవుడు కూడా ఈ మనిషికి కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఈ కాలాలు సమయాలు మనిషి ఉపయోగించుకొని రాబోయే అపాయాన్ని తప్పించుకోవాలని అపాయకరమైన కాలము నుండి తనను తాను రక్షించుకోవటానికి దేవుడు పుట్టినది మొదలుకొని ఎన్నో ప్రణాళికలు మనిషి కొరకు సిద్ధం చేశాడండి. మనిషి కొరకు సిద్ధం చేశాడు. ఏమండి, రీసెంట్గా టర్కీలో భూకంపం వచ్చింది కదండి. టర్కీ అంటే ఏదో చిన్న ప్రాంతం అనుకోకండి. అప్పుడు ఉన్న దేశాల్లో పెద్ద దేశం. ఆసియా మైనర్గా పిలువబడింది, చిన్న ఆసియాగా, ఒక ఆసియా దేశంగా పిలువబడింది అది. ఏమండి, ఈ మనుషులందరూ కూడా 250 నుంచి 270 దేశాల్లో చెదరిపోయారు కదా. ఎక్కడ నుంచి చెదరిపోయారు తెలుసా? ఆ టర్కీ దేశం నుంచేనండి. ఆదాము అవ్వలు దేవుని చేత నిర్మింపబడిన ప్రాంతం అదే టర్కీ అనే ప్రాంతం. అక్కడి నుంచే కదా ఆదాము అవ్వలు తూర్పు నుంచి తూర్పుకు, తూర్పు నుంచి తూర్పుకు, తూర్పు నుంచి తూర్పుకు ఈ నేల అంతటి మీద ఈ ప్రజలు వ్యాపించడం అనేది జరిగింది. ప్రియులారా, షినారు మైదానంలో కూడా తూర్పుకే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ టర్కీలో విపరీతమైన భూకంపం అండి. ఆకాశ హర్మ్యాలు అండి ఎలా రాలిపోయో చూసాం కదా. నేలమట్టం అయిపోయాయండి. నేలమట్టం అయిపోయి ఎన్నో వేల మంది
ఏమండి ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. కొంతమంది కొన్ని రోజులు ఉండి మరణించారు. కొంతమంది దేవుని దయ వలన బయటపడటం అనేది జరిగిందండి. ఎంతోమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి వాళ్ళకి ఎవరండి దిక్కు? వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు? ఆ వార్త క్షణాల్లో మనకు తెలిసిపోయింది కదా. ఏమండి ఆ వార్త విన్నప్పుడండి గుండెలు అదిరిపోయాయండి అందరికి కూడా. అమ్మో టర్కీలో భూకంపం నెక్స్ట్ భారతదేశంలోనే రాబోతుంది అనగానే అందరూ భయపడిపోతున్నారు. అంటే ఆ దేశము ఈ దేశమని లేకుండా ప్రమాదం ఎక్కడైనా సంభవించవచ్చు, ఎప్పుడైనా సంభవించవచ్చు. ఆ ప్రమాదాలు సంభవించినప్పుడు ఒకటే మనం ఊహిస్తాము, ఒకటే మాట్లాడుకుంటాం. ఏమని ఈ ప్రపంచానికి అంతం దగ్గర పడింది అనుకుంటూ ఉంటాం. అయ్యో ఏంటి కాలాలు ఎలా మారిపోయాయని చాలా భయపడిపోతూ ఉంటామండి. ఒకనాడు ఒక గ్రామంలో ఒక మనిషి చనిపోతే పొద్దుగుంకగానే అందరూ తలుపులు వేసుకునేవాళ్ళు. అవునా కదా? ఎందుకు? భయం ఆనాడు. ఈరోజు శవాన్ని చూస్తూ కూడా పండగ చేసుకుంటున్నారండి. భయం ఉందా? లేదు కదండి. అంటే కాలం మారిపోయింది. కాలానుగుణంగా మన మనసుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఊరికి ఒక్కడే ఉండేవాడు తాగుబోతు, వాడిని అందరూ పట్టించుకునేవాళ్ళు కాదు. వాడు ఏదన్నా సైలెంట్గా వెళ్ళిపోయాడని. ఇప్పుడు అందరూ తాగుబోతులు అయ్యారు. ఎందుకంటే డెవలప్ అయిపోయారు కదా, చదువులు పెరిగాయి కదా. ఈరోజు చదువులు సంస్కారం నేర్పటం లేదండి. సంస్కారం నేర్పలేదు. చదువుకున్న వాళ్ళే చదువు లేని వాడి కంటే ఎక్కువగా తాగుతున్నారు. డిసెంబర్ 31 నైట్ అండి, తెల్లవారితే జనవరి 1 మనం అందరం కూడా వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తాం కదా, చర్చిలోనికి వెళ్తాం కదా. అలా వెళుతుంటేనండి ఊర్లు దాటుకొని ఏమండి ప్రతి ఇంటి మీద క్రిస్మస్కి స్టార్ కనపడేది. ఇప్పుడు స్టార్లన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? పొలాల్లో కనపడుతున్నాయి. ఏంటి వీళ్ళు గొర్రెల కాపర్లను చూస్తే కాదండి. అందరూ ప్రతివాడు సెల్ తీసుకోవటం, లైట్ వేసుకోవటం, పూటుగా తాగుతున్నారు. దేవుడు అందుకని వాళ్ళకి కాలాన్ని దేవుడు అందుకని వాళ్ళకి ఇచ్చింది. చూడండి ఎలా మారిపోయారు. ఒకప్పుడు ఊరికి ఒకడు ఉండేవాడు, ఇప్పుడు ఊర్లో ఎవరు చూసినా వాళ్ళే కదండి. అందుకేగా టెండర్ పిలిచినప్పుడు కోట్లలో పలుకుతున్నాయి. ఆ పక్కనే ఉన్న తెలంగాణను తెచ్చుకుంటున్నారా అని చెప్పేసి మరలా ఎంక్వైరీ నిఘా. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మందు బాగట్లేదట, తెలంగాణలో మంచి రుచిగా ఉందట. చూడండి ప్రియులారా, దేవుడు ఏది తినమన్నాడు, దేని యందు నీ సుఖంగా ఉండమన్నాడు. ఏమంటే సారం కలిగిన దాని అందా, సారం లేని దాని అందా? ఏమండి ఎందుకు మీ రోకలు అలా వేస్ట్ చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కదండి. కాలాలు మారిపోయాయి. కాలానుగుణంగా మన మనసుల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రతి మనిషి హృదయం కూడా ఏమైందన్నాడు దేవుడు? అంధకారమైందన్నాడండి. టెక్నాలజీ పేరిట వెలుగులు విరజిమ్ముతున్నాం అనుకుంటున్నారు, కానీ చీకట్లోకి వెళ్ళిపోతున్నామన్న సంగతి ప్రతి మనిషికి కనపడటం లేదండి, కనిపించడం లేదు. అసలు ఈ కాలాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ కాలంలో జరుగుతున్న మార్పులేంటి? ఈ కాలం యొక్క పూర్వోత్తరాలు ఏంటని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారండి. కానీ అందరూ చేతులు దులుపుకొని ఊరకున్నారన్నమాట. ఎందుకంటే కాలం గురించి నువ్వు ఎంత తెలుసుకోవాలనుకున్నా అది నీకు అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క కాలానికి ఏమండి ఆది అంతం అనేది లేదు కదండి. ఆయన సంవత్సరములకు మితి లేదు. అలాంటి దేవుడు నిర్ణయించిన కాలాన్ని కూడా మనం తెలుసుకోవటం అనేది నీటి మీద రాతల్ లాంటిదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే చూద్దామండి ఒకసారి. ఆదికాండం ప్రారంభ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికాడు. దేవుడు ఏమండి
సృష్టి కార్యక్రమంలో నుండి ఒక్కొక్క దినం ఆయన ఏమండి ఈ మానవాళికి అవసరమైన వాటినన్నిటినీ కూడా రూపిస్తున్నాడు. ప్రారంభంలో వెలుగు కలిగింది. ఏమంటే ఒకప్పుడు వెలుగు చీకటి కలిసే ఉన్నాయండి, బియ్యంలో రాళ్ళు కలిసినట్టుగానండి. ఏమంటే పల్లెటూరులో నుండి ఒకప్పుడు పెళ్లి పెట్టుకుంటే నెల నాళ్ళుగా ఆ ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కలు వచ్చి ఏం చేసేవాళ్ళు, బస్తాల బియ్యం రాళ్ళు వేరు చేసేవాళ్ళండి. అలాగే దేవుడు కూడా మొదటి దినాన్ని ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. ఆ వెలుగును వేరు చేయటం ఎంత కష్టం చెప్పండి ప్రియులారా. అంటే మన రూమ్లో చీకటి ఉందనుకోండి, లైట్ వేయగానే చీకటి పక్కకు పోతుంది అనమాట, వెలుగు రాగానే చీకటి పక్కకు వెళ్ళిపోతుంది. కానీ ఈ చీకటిని వేరు చేయటానికి దేవుడు చేసిన ప్రాసెస్ ఎంత పెద్దదంటే అది ఎవరికి అర్థం కాదండి, అది ఎవరికి అర్థం కాదు. ఈ భూమి అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు, అగాధ జలముల మీద చీకటి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఏమంటే దేవుడు చెప్పిన ప్రకారం అయిందట మొదటి దినాన. ఇక ఆ తర్వాత మరలా ఈ వెలుగు చీకటిని వేరు చేశాడు కదా. ఈ వెలుగు చీకటి అనేది అలా రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఒక చోట ఉండకుండా. ఏమండి పగలు 12 గంటలు వెలుగు ఉండాలి, రాత్రి 12 గంటలు చీకటి ఉండాలి, 6 గంటల నుంచి 6 గంటల వరకు అండి. ఇలా ఈ చీకటి ఈ వెలుగులకు ఉన్నప్పుడు దేవుడి మానవాళికి వెలుగునివ్వాలి, చీకటినివ్వాలని ఆకాశ విశాలమందు 2 జ్యోతులను నియమించాడటండి. జ్యోతి అనగానే మీ ప్రాంతంలో ఉన్న జ్యోతులు కాదండి, జ్యోతి అని పేరు పెట్టుకునే వాళ్ళు కాదు, పెద్ద జ్యోతి అన్నాడు. ఏంటి ఆ పెద్ద జ్యోతి? సూర్యుడు. చిన్న జ్యోతి అన్నాడు. ఏంటి ఆ చిన్న జ్యోతి? చంద్రుడు అండి. ఏమండి ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి తిరగటం వల్ల ఈరోజు మనుషులుగా మనకు కాలాలు అనేవి సంభవిస్తున్నాయి. ఒక దినం నీకు రావాలంటే ఏం అవ్వాలి? భూమి తన చుట్టూ తాను తిరిగి రావటానికి పట్టే కాలం ఎంత? 24 గంటలండి. 24 గంటలు, ఇది ఒక రోజు అనమాట. అలా ఒక నెల రావాలంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావాలన్నమాట. ఏమండి అలా మనకు నెల రోజులు పడితే అది చంద్రుడికి ఒక దినం లెక్క అనమాట. ఆలోచించండి. ఇక సంవత్సరం రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టేసి రావడానికి పట్టే కాలం 1 సంవత్సరం అండి. ఇది మనుషులకి ఇవ్వబడిన కాలం అండి. ఇది మనుషులకి ఇవ్వబడిన కాలం. వాటి కాలాలు మరలా వేరే ఉన్నాయి, వాటి దినాలు వేరే ఉన్నాయి. ఇది మానవాళికి దేవుడిచ్చిన కాలం అన్నమాట. ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ భూమి మీద మనకెందుకు జన్మనిచ్చాడు అంటే, తల్లి గర్భంలో ఉండగానే మనిషి ఆయుష్కాలాన్ని నియమించాడండి. మొదటి సందేశం విన్నా కదా, ఆయుష్కాలం అది 60 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, 90 కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు అండి. ఈ ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ ఆయుష్కాలంలో తనని వెతికి తనని తెలుసుకుంటావని, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి అట్ట నరులను పరిశీలించొస్తున్నాడు. ఎవరైనా నన్ను వెతుకుతారేమో వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో అని చెప్పేసండి, వెతుకుతారని చెప్పేసి. కానీ ఎవరు వెతుకుతున్నారు చెప్పండి? కాలాన్ని వృధాగా పోనిస్తున్నారండి, టైం పాస్ చేస్తున్నారండి. తల్లి గర్భంలో ఇచ్చిన ఆయుష్కాలం మనం పిండముగా ఉన్నప్పుడే మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ దేవుడు ఫిక్స్ చేశాడండి, నియమించేశాడు. ఆ ఆయుష్కాలం వరకు నువ్వెన్ని అక్రమాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు పట్టించుకోవటం లేదండి. ఎందుకు పట్టించుకోవడం లేదు తెలుసా? నీకంటూ ఒక ఆయుష్కాలం ఇవ్వబడింది. ఆ ఆయుష్కాలం ముగిసిన తర్వాత ఎవరి చేతిలో పడతాడు? జీవము గల దేవుని చేతిలో పడట భయంకరం. ఆ భయంకరమైన దినం ఒకటి ఉంది, నువ్వు దేవుని చేతిలో పడేది. ఆ దినము రాకముందే, ఈ దినాలు ఉండగానే నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావు, చక్కదిద్దుకుంటావని దేవుడు నువ్వు తప్పులు చేస్తానని నేను పట్టించుకోవట్లేదండి. ఒకని ప్రతిరోజు న్యాయ విమర్శలు నిలబెట్టడానికి ఆయనకు అగత్యం లేదన్నాడు. రోజు నిన్ను తప్పు చేస్తున్నావు కాబట్టి రోజు బోన్లో నిలబెట్టి విచారణ చేస్తే ఎవరైనా తప్పు చేస్తారా? దేవుడు అలా అనుకోవట్లేదండి. ఫ్రీడమ్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. నీకిచ్చిన ఆయుష్కాలంలో నీకిష్టం వచ్చినట్లుగా బ్రతుకు అన్నాడండి. నీకిష్టం వచ్చినట్లుగా బ్రతుకు అయితే అన్నాడు. అంటే కండిషన్స్ అప్లై అవుతాయన్నమాట. మనం పెద్దగా రాసిన అక్షరాలు చదువుతామండి పేపర్లో, కింద ఎక్కడో చిన్నగా రాస్తాడు. ఏమని?
కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయని. ఇది చదవం మనం, షాపుకి వెళ్ళిపోతాం, అక్కడ బారెడు రేట్ వేస్తాడండి వాడు. అదేంటంటే పేపర్లు అలా రాశాడంటే పేపర్ సరిగ్గా చదవలేదా అని అంటాడు. అవునా కదా? దేవుడు కూడా అయితే అంటున్నాడంటే, కానీ అంటున్నాడంటే అక్కడ ఏదో ఒక సమస్య ఉందన్నమాట. అది అర్థం చేసుకోకుండా దేవుడు స్వేచ్ఛగా బ్రతకమన్నాడని స్వేచ్ఛగా జీవిస్తే స్వేచ్ఛ లేని లోకంలోనికి వెళ్ళిపోతాం మనం. అందుకే ఇవ్వబడిన ఆయుష్కాలంలో మనం చక్కగా ఈ కాలాలను ఉపయోగించుకోవాలి. తల్లి గర్భంలో ఇచ్చిన ఆయుష్కాలం ప్రారంభమైంది. ఈ భూమి మీద కాలాలను అనుభవిస్తున్నామండి మనం. కాలాల్లో తేడాలను అన్ని కాలాలు ఒక్కటి కాదు. ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ప్రతి మనిషి కూడా తాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలన్నాడంటే కష్టపడి పని చేయాలన్నాడండి. ఆదాముతో ఏం చెప్పాడు? నీ ముఖపు చెమట కార్చి నువ్వు వ్యవసాయం చేయాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలన్నాడు. అలా ప్రారంభమైన ఈ జీవన వ్యాపారం అండి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిందండి. ఇదంతా దేని కొరకు? ఈ పనులన్నీ దేని కొరకు అన్నాడు? వారి ప్రయాసం అంతా కూడా వారి నోటికే కదా. కూటి కొరకు ఎన్ని విద్యలు అన్నాడు? కోటి అన్నాడండి. ఆ కోటి విద్యల్లోనే కూలీనాలు ఉంది, కాయ కష్టం ఉంది, పాడి పంటలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అన్ని రంగాలు అందులో ఉన్నాయండి. ఏ మనిషి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఏది చేసినా దేనికండి అని అడగండి. దేనికంటారు? 3 పూట్ల హాయిగా తినటానికే కదండి, తినటానికే కదా. అలా నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవడానికి దేవుడు తానిచ్చిన కాలంలో నుండి 3 కాలాలను విభజించాడండి. 3 కాలాలను విభజించాడు. మనం పంటలు పండించుకోవాలనండి. ఏం కాలాలు అవి? వర్షాకాలం పంటలు పండించుకుంటాం. ఆ వర్షం పడితే నీటిని స్టోరేజ్ చేసుకుంటాం రిజర్వాయర్లలో. ఆ తర్వాత ఖరీఫ్కి ఇచ్చిన తర్వాత రబీకి నీళ్ళని సప్లై చేస్తారండి. అంటే వర్షాకాలం, ఎండాకాలం మనం పంటలు పండించుకుంటాం. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇవి మరలా ఇలా తిరుగుతూ వస్తాయండి. ప్రతి కాలం కూడా అలా రన్ అవుతూ ఉంటాయండి. ఈ కాలాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కేవలం నీకు పంటలు పండించుకోవడానికి మాత్రమే కాదు, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములు అన్నాడు. ఆ కాలాల్లోనే నీకు నిర్ణయించబడిన కాలం ఉంది. అదే ఆయుష్కాలం అంటున్నాడు. ఆయుష్కాలం అన్నాడు. ఆ కాలాల్లో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆ తర్వాత మరొక కాలం వచ్చిందండి. అదే కాలం పోయే కాలం అనమాట. ఇక ఆ పోయే కాలంలో నిన్ను ఎవరు పట్టుకున్నా ఆగమండి. హాస్పిటల్కి వెళ్ళాము, అడావుడికి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళాము, బంగారం అంతా తాకట్టు పెట్టి మా ఆయన ఏదో పట్టుకుంటే ఆగిపోతాడని నువ్వు అనుకుంటావు, కానీ తిరిగి వచ్చాడా? తిరిగి రాడు కదండి. ఇక పోయే కాలం ఎందుకు వచ్చింది తెలుసా? ఈ 3 కాలాలలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు కాబట్టి ఇక ఆ పోయే కాలంలో నిన్ను ఎవ్వరూ ఆపలేరండి. ఎవరు ఆపలేరు. ఏదో సినిమాలో ఒక ఆవిడ భర్త వెనకాలబడి 10 ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే కథలు కాదండి ఇది. అలా జరగవు అవన్నీ కూడా. ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి ప్రాణాన్ని తిరిగి తీసుకొని వచ్చేవారు ఎవరు లేరండి, ఎవరు లేరు. అందుకే ప్రియులారా, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ప్రతి మనిషిని కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే ఈ కాలాన్ని దేవుడు విభజించి మనం ఉపయోగించుకోవాలని ఇచ్చాడండి. మరి ఈ కాలాన్ని మనం ఏం చేస్తున్నాం? వృధాగా గడుపుతున్నాం కదండి. వృధా గడుపుతున్నాం. మనిషికి ఎక్కువ కాలం బ్రతకడం అంటే చాలా ఇష్టం అండి. రేపే చచ్చిపోతాం అంటే ఇష్టం ఉంటుందా? మరో క్షణంలో చచ్చిపోతాం అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదండి. ఏమంటే హాస్పిటల్లో రేపు చచ్చిపోతాడమ్మా, ఇంటికి తీసుకెళ్ళి ఈయనకి ఇష్టం వచ్చింది పెట్టండి అంటారు. ఇష్టం వచ్చింది పెట్టమన్నా తినడానికి ఏమన్నా ఇష్టపడతాడా? ఇష్టపడ్డావు. ఎందుకంటే మనోవేదన, అయ్యో రేపు చచ్చిపోతాను అన్న వేదనే తప్ప మనశ్శాంతితో ఏది తినలేడండి, ఏది తినలేడు. మనిషికి ఎంత ఆయుష్కాలం ఇచ్చినా ఏమండి ఆ ఆయుష్కాలంలోనే మనసు మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో వచ్చామంటున్నాడు, కాలము సమీపించినది, మారు మనసు పొందండి అంటున్నాడు. మనసు మార్చుకోండి అంటున్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా గడుపుతున్నావా? ఈరోజు భూమి మీద మనుషులందరూ కూడా ఆయుష్కాలాన్ని వృధాగానే గడుపుతున్నారా లేదా? ఇది నేను చెప్తున్నది కాదు. ఇలా మనుషులందరూ కాలాన్ని వృధా చేస్తున్నారని
దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఏమండి, రాబోయే కాలంలో నీరు దొరకదు, నీటిని వృధా చేయకండి అని స్లోగన్స్ మనం చూస్తున్నాం. అవునా కదా? గాలిని కాలుష్యం చేయకండి, గాలి కొనుక్కోవాల్సి వస్తుంది. ఢిల్లీ, హర్యానా లాంటి ప్రాంతాలు ఏం చేస్తున్నారు? గాలిని కొనుక్కుంటున్నారు. అమెరికాలో కూడా అలాగే ఆక్సిజన్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఇచ్చి 1 గంట స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని వస్తున్నారండి. అది స్వచ్ఛమైందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది కాలుష్యం అయింది. ఏమండి, చూడండి ప్రియులారా, ఇలా దేవుడు మనిషిని హెచ్చరిస్తున్నాడు. మీరు ఎందుకు కాలాన్ని వృధాగా చేసుకుంటున్నారు? ఆయుష్ కాలాన్ని, నేను ఇచ్చిన సమయాన్ని ఎందుకు వృధాగా పోనిస్తున్నారు అని దేవుడు ఏమంటున్నాడు చూద్దామండి. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. దినములు చెడ్డవి గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. దేవుడు బైబిల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడండి. ఆయన చెప్పిన జాగ్రత్త పాటించక మనం అజాగ్రత్తగా వెళ్ళిపోతే మనకే ప్రమాదం. ప్రయాణం చేసేటప్పుడు చూడండి, ఎన్నో కాషన్స్ ఉంటాయండి, హెచ్చరిక బోర్డులు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రమాదం. అజాగ్రత్త వెళ్ళిపోతే ప్రమాదకరమైన మలుపు ఉన్నది, నెమ్మదిగా వెళ్ళవలెను. ఉంటాడా వీడు? ఉంటాడా? తల్లిదండ్రుల మీద పోట్లాడి ₹1,00,000 పెట్టి బైక్ కొనుక్కున్నాడండి. ఏమండి, ప్రమాదకరమైన మలుపులు ఎలా వెళ్ళాలి? నిదానంగా వెళ్ళాలన్నా వాళ్ళు అలాగే రాస్తారని వీడు ఇడాగెళ్ళిపోయాడండి. అవతల వచ్చే వాహనం కనిపించలేదు. ఏమండి, ఆ టైర్ల కింద పడిపోయి పచ్చడైపోయాడండి. రూపాన్ని పోల్చుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇచ్చిన ఆయుష్కాలం ఉంది, కానీ సమయాన్ని వృధా చేసుకున్నాడు. దేవుడిచ్చిన కాలాన్ని గుర్తించలేకపోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదండి. అందుకే ప్రతి మనిషి సమయం విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. చెప్తున్నాడండి. సమయమును పోనీయక అన్నాడు. అంటే మనం సమయాన్ని ముందుకు పోనీయకుండా ఏమైనా పట్టుకుని ఆపుతున్నావా? వాచ్లో ఒకవేళ బ్యాటరీ తీసేస్తే, సెల్లో బ్యాటరీ తీసేస్తే నీ ఫోన్లో టైం ఆగిపోయింది, మరి మిగతా వాళ్ళ టైం అంతా ఆగిపోతుందా? నీ చేతికి వాచ్ పని చేయకపోయినా, సెల్ పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా భూమి తిరగటాన్ని బట్టి కాలం అనేది తిరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుందండి. ఈ భూమి తిరగటం ఆగిపోతే నీ వాచ్లో ముళ్ళు తిరగదు, అది ఆగిపోతుంది అనమాట. అంటే ఈ భూమి తిరగటం వల్ల మన కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కాలంలో మీరు ఏం చేయాలంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. పిల్లరా, రైల్వే స్టేషన్లో నుండి ప్రయాణానికి సిద్ధమే అక్కడ కూర్చున్నాం అనుకోండి, ట్రైన్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రైలు వచ్చే సమయంలో నుండి చాలామంది ఆ ప్లాట్ఫారం మీద చిరు వ్యాపారులు వస్తారండి. వాళ్ళు వచ్చేసి ఏమంటారు తెలుసా? టైం పాస్ పల్లి అంటారు. అంటే పల్లి మనకు తెలుసు, టైం పాస్ పల్లి ఎక్కడ పండుతుంది? ఏ చేలో పండింది చెప్పండి? ఏంటి ఆ టైం పాస్ పల్లి అంటేనట, సార్ ట్రైన్ ఇంకా రావడానికి సమయం ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేలాగా ఈ శనగ పలుకులు ఒక్కొక్కటి ఇలా తింటూ టైం పాస్ చేయండి. టైం పాస్ పల్లి అని ఒకటే లొల్లి మన చెవులో అనమాట. అది కొనేంతవరకు వాడు వెళ్ళాలన్నమాట. అంటే ఇలా శనగ పలుకు ఎగరేసుకుంటూ తినకపోతే సమయం గడవదా? ముందుకు వెళ్ళదా చెప్పండి? వెళుతుంది. ఆ సమయాన్ని వాడు వ్యాపారంగా మలుచుకున్నాడండి. చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, టైం పాస్ కొరకు పార్ట్ టైం ఉద్యోగం మరలా చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు మావాడు? 2 చేతులా సంపాదిస్తున్నాడంట. చూసారా? అంటే టైంని ఇలా డబ్బు సంపాదన కొరకు ఉపయోగిస్తున్నారండి. ఇదేనా టైం పాస్ చేయటం అంటే? సమయమును పోనీయక అన్నాడు. అంటే సమయమును పోనీయక, ఎవరండి సమయాన్ని ఆపగలరు? ఎవరు ఆపగలరు? టైం ఈజ్ గోల్డ్ అంటారండి, టైం ఈజ్ వాల్యుబుల్ అంటారు, టైం ఈజ్ మనీ అంటారు. అండ్ ఒక్క క్షణం అలా గడిచిపోయినా తిరిగి రానిది సమయం అంటారండి. ఎవరైనా తీసుకొని రాగలరా? లేదండి. అలాంటి విలువైన సమయాన్ని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారట? పోనిస్తున్నారు వృధాగా. అంటే దినమంతా మనుషులు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చూడండి ప్రియులారా. ఏం చేస్తున్నారు దినమంతా మనుషులు? ఏమండి, ఈరోజు క్రికెట్ ఉంది, కాలేజీ మానేస్తాడు,
టీవీ ముందు కూర్చుంటాడండి కళ్ళు పెద్ద చేసుకొని. ఏం చేస్తున్నాడు వీడు? సమయాన్ని పోనిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలుకొని సెల్ ఫోన్ నుంచి ముఖం తిప్పుకోవట్లేదండి మనుషులు. మేము చదువుకున్నప్పుడు ఒక పాఠం ఉంది, జిమ్మీ జెట్ అండ్ హిజ్ టీవీ సెట్ అని చెప్పేసి ఒక పాఠం ఉందండి. వీడు రోజు టీవీ చూసి చూసి వీడు ముఖం ఏమైపోయిందంట, టీవీలాగా మారిపోయిందట. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అలాగే మారిపోయిందండి. సెల్ ఫోన్ నుంచి అసలు ముఖం తిప్పుకోకుండా టైం పాస్ చేసుకుంటూ ఆ గేమ్స్ ఆడుకుంటూ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. ఏమండి, మనిషి దినమంతా ఖాళీగా ఉంటాడు కానీ వాక్యం చదవటానికి అస్సలు ఇష్టపడ్డండి. దేవుని గురించి తెలుసుకుందామన్న ఆలోచనే మనిషికి లేదు. దేవుని వెతికే మనసు లేదు మనుషులకి. అందుకే దేవుడు అక్కడి నుంచి వస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి నరులను పరిశీలించి వస్తున్నాడట. ఒక్కడు కూడా ఆయన వెతికేవారు లేరటండి, ఒక్కరు కూడా లేరట. అందుకే మనకిచ్చిన ఈ ఆయుష్కాలం కానీ దేవుడిచ్చిన కాలాలు కానీ అపాయకరమైన కాలములుగా మారిపోయాయండి. ఎందుకంటే కాలం ఉండగా నువ్వు ఉపాయంతో పని చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు కదా, ఆ దీపం ఆరిపోతే చీకట్లో ఏం చేయగలవు నువ్వు? ఎలా ఇంటిని బాగు చేసుకోగలవు నువ్వు? అందుకే దేవుడిచ్చిన ఈ కాలం ఉండగానే మనం సర్దుకోకపోతే మన జీవితానండి ఇక ఆ తర్వాత రాబోయే కాలాలు ఏం కాలాలు? అపాయకరమైన కాలాలండి, అపాయకరమైన కాలాలు. ఈరోజు ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చూసామా, టీవీలో న్యూస్ ఆన్ చేసామా, ఏమండి రోడ్లన్నీ రక్తసిక్తం అండి. ఏ వైపు నుంచి ఏ వార్త వినవలసి వస్తుందని చెప్పేసి భయపడిపోతుందండి ప్రపంచం అంతా కూడా. నెమ్మది లేదండి ప్రపంచానికి. ఎక్కడ చూసినా హార్ట్ స్ట్రోక్లండి, ఏమండి కార్డియాక్ అరెస్ట్లు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? శరీరానికి వ్యాయామం లేక కాదండి. అలా అనుకుంటే పునీత్ రాజ్ కుమార్ వ్యాయామానికే కదా వెళ్ళాడు, జిమ్ చేయడానికే కదా వెళ్ళాడు. మరి అక్కడెందుకు అరెస్ట్ అయిపోయింది అతని గుండె? అంతవరకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాలం అంతా సినిమాలకు నటించడానికి ఉపయోగించుకున్నాడు. అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది అన్నది అతనికి అర్థం కాలేదండి, అర్థం కాలేదు. నిన్న చనిపోయాడు కదా తారకరత్న, అతను ఏం చేశాడు? అతను అలాగే చేశాడు. ఎందుకు ఈరోజు వార్తలు వినగానే మనుషులు భయపడిపోతున్నారు? ఏమంటే ఆ వార్త వినిపించిన కొద్ది రోజులకండి మీరు ఆ జాగ్రత్తలు పాటించండి, ఈ జాగ్రత్తలు పాటించండి అండి ఒకటే వాట్సాప్లో మెసేజ్లు అండి. ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ఏమండి మీరు భోజనం చేసినా టిఫిన్ చేసినా కాస్త మీకున్న పరిస్థితులను బట్టి మీ పొలాల్లో పని చేసుకోండి హాయిగా, మీకు ఏ రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటారండి. ఒకప్పుడు బీపీ, షుగర్, అల్సర్, హార్ట్ అటాక్లు ఏమైనా ఉన్నాయా? గ్యాస్ కూడా ఏమైనా ఉందా మనుషులకి? ఏమీ లేదండి. ఈరోజు అవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? పంటలన్నీ హైబ్రిడ్ అయిపోయాయి. ఈరోజు మొక్క నాటితే రేపే పంట రావాలి మనకి. మనుషులు ఆలోచన చూడండి. ఏమండి కోడి మాంసం రోజు వ్యాక్సినేషనే. కోళ్లకు ఇంటి దగ్గర కోడి సంవత్సరం పెరిగితే తప్ప కోసుకునే వాళ్ళం కాదు కదండి. మరి 40 రోజులకి 35 రోజులకి కోడి ఏమండి పెరిగిపోతుందంటే ఎలా పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది? మనుషులంతా దేవుడిచ్చిన ఒరిజినాలిటీని మార్చేశారండి, కృత్రిమం చేశారు. నువ్వు చేసుకుందే నీ నెత్తి మీదకి వస్తుందన్నాడు దేవుడు. అందుకే అనేక రోగాలండి. ఏమండి కొత్త కొత్త రోగాలు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాయండి. ఒకప్పుడు కరోనా ఉందా? లేదు కదండి. ఎందుకు ఈ కాలం వచ్చింది? ఎవడో చైనా వాడు చేసి పంపించాడు వాళ్ళ ల్యాబులు అనుకోకండి. నీ క్రియలను బట్టి దేవుడు నీకు ఇచ్చాడు కరోనాలో చాలామంది కాలం చెల్లి వెళ్ళిపోయారండి. మనం మాత్రం ఎందుకు మిగిలి ఉన్నాం తెలుసా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఇంకా ఉంది. ఇకనైనా దేవుణ్ణి తెలుసుకుంటావని చెప్పేసి దేవుడు కొద్దిగా నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని కూడా పోనిస్తావా? అదే దేవుడు చెప్తున్నాడు, సమయమును పోనీయక. సమయాన్ని పోనిచ్చేవాడు ఎవరట? అజ్ఞాని. ఎంత చెప్పినా వాడు వినడనమాట, ఎంత చెప్పినా వాడు వినడు. అలాంటి వాళ్ళను దేవుడు ఏమన్నాడు తెలుసా? సోమరులు అన్నాడండి. ఈ సోమరులు ఏం చేస్తారట? టైం పాస్ చేస్తూ ఉంటారట. ఏమండి సోమరు ఏ పని చేయడు. ఏమండి ఉతకం మీద తలుపు తిరుగుతుంది చూసారా? ఏమండి ఆ తలుపులు ఉన్నాయి చూసారా? మన గుమ్మానికి అక్కడ ఒక ఇనుపది ఉంటుందండి. ఏమంటారు? నల్లెల అంటారట ఈ ప్రాంతంలో. అంటే ప్రాంతానికి ఒక పేరు ఉంటుందిలేండి. అంటే బంద్ అంటారు, నల్లెల అంటారు.
ఏమండి తిమ్మిడీలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారండి. అండి బైబిల్లో ఉతక అన్నాడు. ఆ ఉతకకి ఫిక్స్ చేసిన తర్వాత ఆ తలుపు మనం ఇలా ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా ఆ తలుపు అక్కడే ఉండి ఉంటుంది తప్ప ఎక్కడికైనా వెళుతుందా? లేదు కదండి. ఇప్పుడు ఈ టైం పాస్ చేసే సోమరవాడు కూడా ఎక్కడుంటాడు? తన పడక మీద, మంచం మీదే. ఏమంటే అటు ఇటు దొరుకుతూ ఉంటాడు తప్ప ఆ మంచం దిగి పనికెళ్ళి రాబోయే కాలంలో ఆహారం సంపాదించుకుందామని ఆలోచన వీడికి లేదండి. అందుకే ఆ సోమరిని పిలిచి దేవుడు ఏమంటున్నాడు, ఒరే సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చేమల వద్దకు వెళ్ళు అన్నాడు. ఎక్కడ చేమలు? శ్రీకాకుళంలో చేమలా? కాదండి, అన్ని చోట్ల ఉన్నాయి చేమలు. వాటి నడతలను చూడు, కనిపెట్టు. వాటికి యజమాని లేడు, రాజు లేడు, ముందు నడిపించే నాయకుడు లేడు. రాబోయే కాలంలో నువ్వు ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని ఆ చీమలకి ఎవరండి నేర్పారు పాఠం? ఎవరు నేర్పారు చెప్పండి? వేసవి కాలంలో చక్కగా సిద్ధం చేసుకుంటాయి. వర్షాకాలంలో బయటికి వెళ్తే వర్షానికి కొట్టుకుని పోతాయి కదా, అప్పుడు లోపల భూమి లోపల కాలనీలు కట్టుకుంటాయండి. అవి ఆ కాలనీలు ఎలా కడుతున్నాయో ఎప్పటికీ సైంటిస్టులకు అర్థం కాలేదట. అవి తడవ, ఎంత వరద వచ్చినా వర్షం వచ్చినా అక్కడ సేఫ్టీగా ఉంటాయి. మరలా వర్షాకాలం గతించగానే మరలా పైకి వస్తే వర్షాకాలం అంతా సిద్ధపరుచుకున్న ఆహారాన్ని అవి తింటాయండి. అంటే వాటి కాలం తెలుసా? రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి మనం బ్రతికి బయటపడాలంటే ఈ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాటికి తెలుసండి. అందుకే ఈ భూమి మీద కాలాలు గుర్తించని వాడితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సోమరి చేమల వద్దకు వెళ్ళు అన్నాడు. ఏమన్నా అసలు సిసలు సోమరు ఎవరు చెప్పమంటారా? ఆ చేమల్ని నా దగ్గరకు రమ్మన్నాడట. వీడికంటే సోమరుడు ఎవరైనా ఉంటాడా? ఎవరైనా ఉంటాడా చెప్పండి. ఒక తండ్రి బాగా విస్తారమైన ఆస్తి సంపాదించాడటండి. ఎవరిలాగంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు చూసారా, వాడు కొడుకు ఎవడు ఉన్నాడండి. అంటే కొద్దిపాటి సుమోలాగా ఉంటాడండి. వాడు నడవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరలా తోడు తీసుకువెళ్ళాలండి. వీళ్ళంటి వాడే పూర్వం ఒకడు ఉన్నాడట. వాళ్ళ తండ్రి, నా కొడుకు ఎలాగో బద్ధకస్తుడు, వాడు ఏ పని చేయకపోయినా నా కళ్ళ ముందుంటే చాలని ఆశపడి, ఒరే నాయన నువ్వు ఎలాగో పని చేయలేవు అని చెప్పేసి, మందబుద్ధి కలిగిన వాడని చెప్పేసి, నువ్వు ఎక్కడికి రావద్దు నాయన, మా కళ్ళ ముందు ఉంటే చాలని చెప్పేసి ఆ గదిలోనే నువ్వు ఉండు, నీకు ఏది కావాలంటే నేను అది ఏర్పాటు చేస్తానన్నాడట ఆ తండ్రి వాడి మీద ఉన్న ప్రేమతోనండి. ఏం చేస్తారు నాన్నగారంటే, ఇదిగో ఈ స్విచ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేశాను, ఇందులో కలర్స్ స్విచ్లు ఏర్పాటు చేశాను, నీకు నీళ్లు కావాలనుకో, వాటర్ కావాలనుకో, ఇదిగో ఈ పలానా కలర్ స్విచ్ నొక్కు, వెంటనే అక్కడ సైరన్ మోగుతుంది, బెల్ మోగుతుంది, పని వాళ్ళు తీసుకొచ్చి నీకు ఇస్తారన్నాడట. స్నాక్స్ కావాలన్నా, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా, ఏది కావాలన్నా ఏర్పాటు చేశాడట తండ్రి. ఇప్పుడు ఈ స్వామిరాడు కదా వీడు అంటున్నాడట, నాన్నగారు అంతా బాగానే ఉంది కానీ ఆ స్విచ్లు ఆన్ చేయమన్నా కదా, మరి ఆ స్విచ్ ఎవరు ఆన్ చేస్తారన్నాడట. అసలు ఎంతకంటే స్వామిరాడు ఎవరు ఉంటాడా? ఇలాంటి వాడేనండి. చేమల యొద్దకు వెళ్ళరా అన్నాడండి దేవుడు. చేమల యొద్దకు వెళ్ళు, ఆకాశానికి ఎగిరే శంకుబుడి కొంగయనను తన కాలముని ఎరుగును గుర్తిస్తుంది అన్నాడు. శంకుబుడి కొంగ అన్నాడు. చూశారు ఎప్పుడన్నా కొంగనే? చూశారు ఈ కొంగనే? ఎక్కడి నుంచి వస్తుంది తెలిసి ఈ కొంగ? ఎక్కడో రష్యా ఆ పై ప్రాంతాలండి, పై ప్రాంతాల నుంచి వస్తుందండి. సైబేరియన్ ప్రాంతం అండి అదంతా కూడా. మంచుతో కప్పబడిపోతుంది. చలికాలం రాగానే మంచుతో కప్పబడిపోతుంది. పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు సైతం ఆ మంచుతో ఏమైపోతాయంటే కప్పబడిపోతాయండి. ఏమండి నేల పచ్చటి పసరికి ఉండదు, పురుగులు ఉండవు, తినటానికి ఏముండదు ఆ ప్రాంతంలో. అలాంటి చలికాలం నుంచి తమ్మును తాము కాపాడుకోవటానికి పక్షులండి ఆ సైబీరియన్ ప్రాంతం నుంచి, ఆ ఇంగ్లాండ్ పై ప్రాంతం, రష్యా పై ప్రాంతం నుంచి వస్తాయి. 8,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎన్నో కొండలు, ఎన్నో మైదానాలు, ఎన్నో నదులు, ఎన్నో సముద్రాలు దాటుకుంటూ వస్తాయండి. వచ్చి ఇక్కడే మన కృష్ణా జిల్లా ఉంది చూసారా, కొల్లేటి సరస్సు అంటారు చూసారండి, కైకలూరు ఆ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంటుందండి. వీళ్ళరా అక్కడ కొన్ని పక్షులు వస్తాయండి. ఏమండి ఉప్పలపాడుకు వెళ్ళిపోతాయి, పులికట్ సరస్సుకు వెళ్ళిపోతాయి, ఏమండి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతాయండి. ఈ చలికాలంలో అవి ఏం చేస్తాయంటే ఎక్కడే గొడ్లను పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. మన పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ ఏమండి ఆ పక్షి ప్రియులు కానీ ఏం చేశారంటే కొల్లేటి ప్రాంతంలోనండి
మేము వెళ్ళాము ఆ ప్రాంతానికి. ఇలాంటి స్తంభాలు ఏర్పాటు చేసి, ఇనుప స్తంభాలు, వాటిపైన గూళ్ళు ఏర్పాటు చేశారండి. జల్లెళ్ళు పెట్టి గూళ్ళు ఏర్పాటు చేశారు. కానీ అవి అక్కడ ఉండటం లేదండి. మరలా చలికాలం పూర్తయి సమ్మర్ ఎంటర్ అవుతుంది అనగానే వేసవికాలం మరలా పిల్లలతో వెళ్ళిపోతున్నాయండి. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ ప్రాంతం వాళ్ళకి అనువుగా లేదు కదా, అక్కడ ఉన్న కాలం వీళ్ళు నివసించడానికి సరిగా లేదు కదా, ఎందుకు వెళ్ళిపోతాను, ఇక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదా అనుకుంటున్నారండి వీళ్ళు. కానీ అవి ఉండలేదండి. ఎందుకు ఉండలేదు? వాటి కాలం తెలుసు. వాటికి ఏ కాలంలో ఎక్కడ అనువుగా ఉంటుందో, ఏ కాలంలో ఎక్కడ ఆహారం దొరుకుతుందో వాటికి తెలుసు అండి. ఏమండి, ఇక సమ్మర్ ప్రారంభించగానే ఈ ఎండ తీవ్రత పెరిగిపోతుంది కదా, ఉష్ణోగ్రతలు పెరిగి ఆ మంచంతా నిదానంగా కరిగిపోతుందండి. అప్పుడు చెట్లు బయటపడతాయి. ఏమండి, నేల పచ్చడి పసరికలు బయటపడతాయి. ఏమండి, పురుగులు బయటకు వస్తాయండి. అప్పుడు ఆహారం దొరుకుతుందని వాటికి అర్థమైందండి. ఏమండి, మన తలంతా వాటి తలంతా, ఆ తలలో నీ మెదడంతా వాటి మెదడంతా. తాటికాయంత తలనేది 1350 గ్రాములు మెదడండి. దాని తలంతా, అందులో మెదడంతా నిమ్మకాయలు నీటి బొట్టంతా. అవునా? ఏమంటే ఆ చిన్న మెదడుతో నుండి రాబోయే ప్రమాదకరమైన కాలాన్ని, ఎండాకాలం ఇక్కడ భరించలేవండి అవి. ఏమంటే రాబోయే ప్రమాదకరమైన కాలాన్ని తప్పించుకోవాలని ఎక్కడే ఉండి అక్కడ పరిస్థితులు అంచనా వేశాయండి. ఎక్కడే ఉండి అక్కడ పరిస్థితులు అంచనా వేశాయి. మరి దానికంటే మనం ఎంతో శ్రేష్ఠులు కదా, పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అన్నారు కదా. అలాంటి శ్రేష్టమైన ఈ మనిషి రాబోయే ప్రమాదకరమైన కాలం తప్పించుకోవాలని ఆశపడుతున్నాడా? పోనీ ఏమైనా ప్రణాళికలు ఏమైనా మనిషి దగ్గర ఉన్నాయా? ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మనిషి ఆలోచిస్తాడండి. దేవుడు ప్రమాదం రాకముందే హెచ్చరిస్తున్నాడు. అయినా మనిషి మారటం లేదండి, మారటం లేదు. పక్షులు వెళ్ళిపోయాయి. అదే దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయము 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండు అన్నాడు. మరలా వెళ్ళాలి. అంటే మీరందరూ మీ గృహాల నుంచి వచ్చారు, మీ గ్రామాల నుంచి వచ్చారు. ఈ సభ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మరలా మీ ఇంటికి వెళ్తారు. మీరు ఇంటి దగ్గర నుంచే వచ్చారన్న సంగతి మీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉందా? ఉంది. ఆ జ్ఞాపకం లేక ఇక్కడే గ్రౌండ్లో తిరుగుతున్నారు అనుకోండి, ఏమైంది? మీకు పిచ్చి పట్టింది అంటారు. ఈ కేసు తేడాగా ఉంది, ఎర్రగడ్డ పంపించాలంటారు. అవునా కదా? అంటే మరలా వెళ్ళుటకు వీలు కలగాలంటే ఆ మెదడులో నీ తాలూకా జ్ఞాపకాలు ఉండాలి. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలన్న జ్ఞాపకాలు ఉండాలి. లేకపోతే నీ ఫోటో తెల్లారి పేపర్లో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఈ పక్షులకి ఏం గుర్తుందట? మేము అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళిపోవాలి. అండ్ ఆకాశములకు ఎగురు శంకుబుడి కొంగ తన కాలాన్ని ఎరిగింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, వారు ఏ దేశం నుండి వచ్చిరో అన్నాడు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు చెప్పండి? మీరంతా ఏ దేశం నుంచి వచ్చారు? ఏమండి, ఏ దేశం నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారండి. పరలోకం నుంచి వచ్చారు. మరి శ్రేష్టమైన దేశం అండి అది. ఈ భూమి మీద ఎన్ని పాడి పంటలు కలిగినా ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కానాను దేశం అండి. పాలు తేళ్లు ప్రవహించే దేశం అండి అది. ఒక ఆయన చెప్తున్నాడు ప్రసంగంలో, ఓ ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో పాలు తేళ్లు ప్రవహిస్తున్నాయి మీకు తెలుసా అన్నాడు. ఈయన చూసి వచ్చినట్టుగా. ఎలా ప్రవహిస్తున్నాయి అంటేనంట, అక్కడ కొండల మీదట ఆ పశువుల కట్ట ఎవరు పాలు తీసేవాళ్ళు లేక వాటంతటా కారిపోతే పెద్ద నది ప్రవహిస్తుందట. ఏమండి, అంత నదే ప్రవహిస్తేనండి ఈరోజు మనుషులు పాడి పరిశ్రమను ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి చెప్పండి ప్రియులారా? కానీ ప్రతి గ్రామంలో గేదెలు తగ్గిపోయాయి. అందుకే ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నాం, ప్యాకెట్ పెరుగు, ప్యాకెట్ మజ్జిగ. ఏమండి, పల్లెటూరులో కూడా దొరకటం లేదు. ఒకప్పుడు ఇంటికి 4 గేదెలు ఉండేయండి, అందరికీ ఉన్నాయి. ఈరోజు గేదెలు పెంచుతున్నారా? మూట అయిపోయింది. ఫ్యాషన్కి వెళ్ళి షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్యాకెట్ తెచ్చుకుంటున్నారండి. ఆ దేశంలో నదే పారుతుందట. అక్కడ నుంచి పైపులు అయినాయిరా,
మనకి కేజీ బేషన్లో గ్యాస్ ఉంది విస్తారంగా. ఎక్కడ పంపిస్తున్నారు? ఇరాన్ వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది. అదే పాలు ప్రవహిస్తే మనకు రావ పైప్ లైన్ ద్వారా? పిచ్చివాళ్ళండి. బైబిల్లో అక్షర జ్ఞానం తెలియని వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటారండి. ఇశ్రాయేలు ప్రయాణంలో ఏమేమి కనపడింది వాళ్ళకి? నేల మీద తేనె కనపడింది. ఏమో చూసిన వాళ్ళందరూ అలా నాకి చూశారట. వాళ్ళు కనులు ప్రకాశించాయట. దీనికి ఆయన అన్నాడు, అక్కడ తేనె మడులుగా కట్టుకుంటారు, వరిమళ్ళలాగా అంటున్నారండి. అండి తేనె పంట ఉంది అసలు అక్కడ? ఒరిజినల్ తేనె దొరక్క అంత కల్తీ నూనె, కల్తీ తేనె కదండి. చూడండి, సరిగా బైబిల్ మీద జ్ఞానం లేకపోతే ఇలాగే చెప్తారండి, ఇలాగే చెప్తారు. ఇశ్రాయేలు దేశం శ్రేష్టమైన దేశం అండి. అక్కడ ఒక్క ద్రాక్ష గలను 2 మగవాళ్ళు దండతో కావడి మోసుకొని వచ్చారండి. సెంటర్కి వెళ్ళి 1 కేజీ ద్రాక్ష పళ్ళు ఏమోనండి, ఎన్ని గెల్లేస్తారు? 4-5 గెల్లేస్తారండి. ఆ రోజు ఒకే గెల 2 మగవాళ్ళు మోసుకొని వచ్చారట. అది శ్రేష్టమైన దేశం. దేవుడు ఏమన్నంటే మరి శ్రేష్టమైన దేశం అంటున్నాడు పరలోకం గురించి. దానికి వెళ్ళడానికి మీకు వీలు కలగాలంటే మీకు జ్ఞాపకం ఉండాలి అన్నాడండి. జ్ఞాపకం ఉండాలన్నాడు. ఆ జ్ఞాపకాలు మరిచిపోయి వారందరూ ఏమండి దేవునికి వ్యతిరేకులుగా మారిపోయి అరణ్యంలో రాలిపోయారండి. ఈరోజు కూడా మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే ఏమండి సమయమును పోలిస్తూ ఎలా మారిపోయారంటే మనుషులు చెప్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతావు అన్నాడు. ఏమండి దేవుడిచ్చిన ఆయుష్కాలం తల్లి గర్భంలో ఇచ్చాడండి. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. అంటే నువ్వు ఏ రోజు పుట్టాలి, ఏ రోజు చచ్చిపోవాలి దేవుడు రాసేశాడండి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారు? అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నారట. వారికి దేవుడిచ్చిన కాలానికి ముందే కాలం చెల్లి వెళ్ళిపోతున్నారట, కాలం తిరిగి వెళ్ళిపోతున్నారట. అంటే ఇది దేవుడిచ్చిందా వాళ్ళు తెచ్చుకుందా? వాళ్ళు తెచ్చుకుందే కదండి, వాళ్ళు తెచ్చుకుందే కదా. ఈరోజు మనుషులు మంచి చెప్తే ఎవరికండి నచ్చుతుంది చెప్పండి? ఎవరికి నచ్చుతుంది చెప్పండి? మేము వచ్చే ముందు ఒక యాక్సిడెంట్ చూసామండి రోడ్డు మీద. ఏమండి రోడ్డు మీద ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లేనండి. అందులో ఈ హైవే రోడ్డు ఉంది చూసారా, జగ్గేపేట హైవే రోడ్ హైదరాబాద్. మీరు ప్రతి నిత్యము పేపర్లో చూడండి, ఎప్పుడు ఆ రోడ్లు రక్తశక్తమేనండి. ఎప్పుడు న్యూసే, పలానా చోట యాక్సిడెంట్, పలానా చోట యాక్సిడెంట్, పలానా చోట యాక్సిడెంట్ అండి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? దేవుడిచ్చిన కాలం విలువ వారికి తెలియటం లేదు, ఈ జీవితపు విలువ వారికి తెలియటం లేదు. ఏమంటే ఒకడి కంటే ఒకడు ముందు వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళిపోవటం, ఏమంటే అటు నుంచి అంటే వెళ్ళిపోవటం అండి నరకానికి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అర్థం చేసుకోవట్లేదు. అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దంటున్నాడు. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతావు. అందరూ బుద్ధిహీనంగానే తిరుగుతున్నారండి. ఏమంటే అందరూ బుద్ధిహీనంగా తిరుగుతున్నారు. ఈరోజు అండి గ్రామాల్లో సైతం అండి రాత్రనక పగలనక అందరూ తిరుగుతూనే ఉన్నారండి. ఒకరోజు సాయంకాలం 7 అయిందంటే విశ్వవాణి రేడియోలోనండి, రేడియోలో విశ్వవాణి కార్యక్రమం వచ్చేది. అండ్ వాక్యం ఉన్న తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళండి. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా? తెల్లవార్లునండి మనిషి మేలుకొనే ఉంటున్నాడండి. నిద్ర లేదు, అలసిపోతుంది శరీరం, ఏమండి రెస్ట్ లేదు. మరి గుండెలు ఆగిపోకుండా ఎలా ఉంటాయి చెప్పండి ప్రియులారా? దానికి కూడా రెస్ట్ కావాలి కదా, దానికి కూడా రెస్ట్ కావాలి కదా. అంటే అధికముగా దుర్మార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు. పట్టణాలు పల్లెటూళ్ళని లేకుండా ప్రజలంతా తెల్లవాళ్ళు సంచారం చేస్తూనే ఉన్నారండి. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతావు అంటున్నాడు. నీ కాలానికి ముందుగా నువ్వు వేళ చనిపోతావు. ఏమండి ఈరోజు భూమి మీద జరుగుతున్న నేరాలు ఘోరాలు చూడండి. బలవన్మరణాలకు పాల్పడుతున్నారండి. ఏమంటే తల్లిదండ్రులు లక్షలు కట్టి స్కూల్లో జాయిన్ చేశారట, శ్రీ చైతన్య స్కూలు. చూశారు ఈరోజు న్యూస్? చూశారుగా? ఏమంటే ఇక్కడ తల్లిదండ్రుల ఫోర్స్ అనమాట బలవంతం, అక్కడేమో యాజమాన్యం బలవంతం అనమాట.
అంటే పిల్లల్ని ఎలా మార్చేశారు? మార్కులు సాధించే యంత్రాలుగా మార్చేశారండి. అందుకే ఒక్క విజయవాడ పట్టణంలోనే 50,000 మంది విద్యార్థులు టెన్షన్ షుగర్తో బాధపడుతున్నారండి. షుగర్లో ఇదొక రకం అనమాట. చూడండి, ఎక్కువగా టెన్షన్ ఉన్నవాడికి తొందరగా షుగర్ అటాక్ అయ్యిందండి. ఆలోచించండి, ఆలోచనలు ఎక్కువ పెట్టుకున్న వాడికి. పిల్లరా, అంటే షుగర్ వచ్చేసింది. ఎందుకు? నీ జీవితంలో నెమ్మది లేదు, నీకు నెమ్మది లేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలని సుఖంగా గడపాలి, ఆయన కార్యక్రమాల్లో ఉండాలన్న ఆలోచన ఎవరికి లేదండి. ఆయనకిచ్చిన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు. దేవుడిచ్చిన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు. ఏమండి, అబ్బాయి చనిపోయాడండి, ఉరిపోసుకొని చనిపోయాడట. వాడికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉందా లేదా? ఉందా? ఎందుకు చచ్చిపోయాడు? ఇంటికి వెళితే తల్లిదండ్రులు గోల, అమ్మ నాకు ఆ కాలేజీ నచ్చలేదంటే ఏదో విధంగా ఈ సంవత్సరం చదవరా, వచ్చే సంవత్సరం వేరే కాలేజీలో వేద్దామన్నారండి. వాడి మానసిక పరిస్థితి బాగోలేదు. అక్కడ యాజమాన్యం మార్కులు రాకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్లకు మధ్య సతమతం అయిపోయాడు. ఇక ఈ కాలం వృధా అనుకున్నాడండి, ఉరి పోసుకొని చచ్చిపోయాడండి. ఎంతమంది అండి వెలుగులోనికి రాని వార్తలు ఎన్నున్నాయి చెప్పండి ప్రియులరా, ఎన్నున్నాయి. అందుకే ఈ కాలం ఇక ముగిసిపోతుంది, దగ్గర పడింది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిపోతుంది. ఏమండి, ఈ కాలం ఉండగానే మనం ఏం చేయాలంటే ఇదిగో మనం సర్దుబాటు చేసుకోవాలండి. సర్దుబాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన కాలం ఉండగానే మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశం అండి. ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి. అందుకే ఇక మీదట ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలా ఉండాలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. సహోదరులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. ఏమండి, ఇదేదో గ్రెగరీ మెండల్ చెప్తే మనకు అర్థమైంది సంకుచితం అని అనుకోకండి. ఏది చెప్పినా దేవుడు చెప్పాలండి. ఏది చెప్పినా దేవుడు చెప్పాలి. కాలం ఏమైందట? సంకుచితమైందట. అంటే కుంచుకుపోతుంది, దగ్గర పడుతుంది, తక్కువైపోతుంది. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి అన్నాడు. గొప్ప మాట చెప్పారు ఆయన తిరువూరు నుంచి వచ్చి అనుకోకండి. ఇది నేను చెబుతున్న మాట కాదండి. దేవుడు అన్నాడు ఏమని? మీరు పెళ్లి చేసుకున్నారా, ముడుముళ్ళు వేశారా, మీరు భార్యలు కలిగి ఉంటే భార్యలు లేనట్టుగా ఉండండి. ఏ స్త్రీ అయినా ఈ మాట అంగీకరిస్తారా? భలే చెప్పారండి. దేవుడు ఏంటి ఇలా చెప్పాడు? మరి పెళ్ళి ఎందుకంటే చేసుకోవటం? మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటండి అంటారా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండంటున్నాడంటే విడాకులు ఇచ్చేయండి, పరిత్యాగ పత్రిక ఇవ్వండి అన్నాడు దేవుడు. అక్కడ కొద్ది కాలం ఎడబాటు ఎవరి కోసం? దేవుని పని నిమిత్తం. ఒకవేళ ఆ భార్య నీకు ఏమండి అనుకూలంగా ఉందా, భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళన్నాడు. ఒకవేళ భార్య అనుకూలించటం లేదా, నీకు సహకరించట్లేదా, భార్య కలిగి ఉంటే కొద్ది కాలం నా కోసం భార్య లేనట్టుగా ఉండు. అలాగని వాళ్ళకి తిండి తిప్పలకి ఇబ్బంది పెట్టమని కాదండి. వాళ్ళకి కావలసినవి ఇవ్వు. దేవుని స్వార్థకు వెళ్తున్న సమ్మతి చొప్పున. ఏమండి, శిష్యులందరూ కూడా పెళ్లి చేసుకున్న భార్యను విడిచిపెట్టి యేసుక్రీస్తు ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు ఉన్నారండి. 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఒకవేళ ఆ భార్య సహకారిగా ఉందా, సాటి అయిన సహకారిగా విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని కేఫాలాగా వెళ్ళిపో, పేతుల్లాగా సువార్తకు అన్నాడు. ఒకవేళ ఇబ్బందిగా ఉందా, నీకు భార్య ఉంటే భార్య లేనట్టుగా ఉండన్నాడు. కొద్ది కాలం నా కోసం అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, కొనువారు కొనేది నాది కాదన్నట్టు, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్టు కాక ఉండవలనని ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మరి విజయరావు గారు ప్రసంగం చేశారండి. అంటే బంగారం కొనుక్కుంటే కాకులు ఇంటి మీద నుంచి ఏమని వస్తాయట? కావు కావు కావు, ఇది మీది కాదు అని అరుస్తాయట. ఇప్పుడు భార్యలు కలిగిన వారు ఎలా ఉండాలి? భార్యలు లేనట్టు ఉండాలి. కొనేవారు ఇది నాది కాదన్నట్టు ఉండాలి.
నువ్వు ఏది తెచ్చుకున్నా ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలోకి నువ్వు దేనికి వచ్చావు? నటించడానికి వచ్చావు. అప్పుడప్పుడు మనం అంటాం, ఒరే వీడిని నటించమంటే వీడు ఏంట్రా జీవిస్తున్నాడు అంటావా? అంటాగా. మనం కూడా అలాగే ఓవర్ యాక్షన్ చేస్తున్నామండి. దేవుడు నటించమని పంపిస్తే ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, మనం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ లోకం శాశ్వతం కాదని పాటలు పాడుకున్నా అది పాటల వరకే పరిమితం అండి. దాన్ని మాత్రం మనసున పెట్టం కదండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలి, పిల్లలు కలిగిన వారు పిల్లలు లేనట్టు ఉండాలి, ఇల్లు కలిగిన వారు ఇల్లు లేనట్టుగా ఉండాలి. నువ్వేది కొంటున్నా ఇది నాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అంతా దేనిలో ఉంది? నటన. షేక్స్పియర్ చెప్పింది కాదు, ఇది దేవుడు చెప్పిందండి. ఈ లోకం అంతా నటనలో ఉంది. ఏమండి, నీకు ఇచ్చిన కాలంలో నువ్వు నటించాలి, దేవుని కొరకు ఉన్నతంగా కార్యక్రమాలు చేయాలి. లేదంటే ఈ లోకంలో ఉన్న కాలాలు దేవుడిచ్చిన మంచి కాలం అపాయకరమైన కాలంగా మారిపోయిందండి. ఆ అపాయకరమైన కాలములు ఎలా ఉంటాయో చూసి ముగించుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దామండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగంటే మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఏమంటే కొద్ది నిమిషాలు ఆగదు అక్కడ. మనుషులు ఎవరట? స్వార్థ ప్రియులు అన్నాడు. ఏమండి, స్వార్థం లేని మనిషి అంటే ఎవరైనా ఉన్నారా? ఏమండి, నేను నిస్వార్థపరుణ్ణి, వీళ్ళు ఏ స్వార్థం లేదనే వాళ్ళని చూపించండి. ఉందా? ప్రతి మనిషి కూడా పక్షపాతంతో ఉన్నాడండి, స్వార్థంతోనే ఉన్నాడు. ఈ అపాయకరమైన కాలములు ఎప్పుడు వస్తాయంటే అంత్య దినములలో అన్నాడు. ఇంతకు అంత్య దినములు అంటే ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంత్యదినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆదికాండము 49వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దామండి. ఆదికాండము 49వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దాం. అక్కడ యాకోబు గారు ఒక మంచి సంగతి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అంత్యదినాలకు ముందు చెప్పడం జరిగిందండి. అంటే అంత్యదినాల గురించి ఎప్పటి నుంచి పబ్లిసిటీ జరుగుతుందో చూడాలి మనం. యాకోబు తన కుమారులను పిలిపించట్లా అన్నాడు, మీరందరూ కూడి నా దగ్గరికి రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో దాని గురించి నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడండి. అంటే యాకోబు గారు అంటున్న మాట చాలామందికి అర్థం కాలేదండి. అంత్యదినాల్లో సంభవింపబోయే దాని గురించి మీకు తెలియజేస్తానంటున్నాడు. అంటే యాకోబు గారు తన కుమారులు ఉన్న కాలం అంత్యదినములు అంటున్నాడా కాదంటున్నాడా? ఏదండి, ఏమన్నాడా యాకోబు గారు? మనం ఉన్న కాలం అంత్యదినాలు అంటున్నాడా, అంత్యదినముల్లో సంభవించబోయేది అంటున్నాడా? అంటే అంత్యదినాలు రాబోతున్నాయి అంటున్నాడు. ఆ అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు. ఏమంటే రాజైన నెబుకద్నెజరు కూడా ఒక కల వచ్చిందండి. అక్కడ దానియేలు అంటున్నాడు, రాజా అంత్యదినములు ఎందుకు సంభవించబోయే దేవుడు మీకు చూపించాడు, తెలియజేశాడు అన్నాడు. అంటే దానియేలు గారు నెబుకద్నెజరు ఉన్న కాలం కూడా అంత్యదినాలు కాదు. ఎప్పుడు అంత్యదినములు ప్రారంభమయ్యాయంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాకతోనండి. ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాటలాడిన అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడంతోనే అంత్యదినాలు ప్రారంభమయ్యాయన్నమాట. ఈ అంత్యదినముల్లో ఏం జరుగుతాయి, ఏమొస్తాయట? అపాయకరమైన కాలములు అన్నాడు. అపాయకరమైన కాలములండి. ఏమండి, కాలం మంచిదేనండి, దేవుడిచ్చిన కాలం మంచిదే. ఆదికాండం ప్రారంభ అధ్యాయం 31వ వచనం చూస్తే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడట అది ఎలా ఉందట? చాలా మంచిది అన్నాడండి. కాలం చెడిపోయింది అని అనకండి. కాలం చెడిపోలేదండి, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉందండి, ఎప్పుడూ ఒకేలాగా ఉంది. ఆ కాలాల్లో మార్పులు అనేది చోటు చేసుకున్నాయి. నీ పనుల ద్వారా మీ దోషములే వాటి క్రమాన్ని తప్పించాయన్నాడు. అంటే నీ ప్రవర్తన మీద ఈ కాలాల్లో మార్పు జరుగుతుంది. ఏమండి, ఆలోచించాలి. అంత్యదినములు వచ్చేసాట. ఆ అంత్యదినాల్లో ఏం కాలాలు అన్నాడు? అపాయకరమైన కాలములు. ఆ అపాయకరమైన కాలంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. స్వార్థ ప్రియులు. మనిషి మొదట దేనికి ప్రియుడు అనమాట? స్వార్థానికి. స్త్రీ అయినా పురుషులైనా
స్వార్థానికి. ఏమండి, నాకంటే ఎక్కువగా నేను పలానా వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పినా అది అబద్ధమేనండి. ఎందుకంటే నీకంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించలేవు. ప్రేమించగలడా? ప్రేమించలేండి. తన దేహం కంటే ఎక్కువగా ప్రేమించగలని వాళ్ళు ఎవరున్నారండి? నీ దేహాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటావు. ఏమండి, అనుమానం వస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం చూద్దాం అండి. 29వ వచనం, మనిషి దేనికి స్వార్థప్రియుడో చెప్తున్నాడు చూడండి. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు అంటున్నాడు. నీ శరీరాన్ని నువ్వు ద్వేషించుకోగలవా? ఏమండి, పుట్టగానే నువ్వు నలుపుగా ఉన్నావు. కొంతమంది తెలుపుగా ఉంటారు, మిల్క్ బ్యూటీ అంటారు, చామన చాయ్ అంటారు, రకరకాల రంగులతో ఉంటారు కదండి. ఈ రంగులు మార్చుకోవాలని చెప్పేసి ఏమైనా చేసుకోగలవా? నువ్వు నల్లగా ఉన్నా అద్దం ముందు నిలబడి నీ దేహాన్ని చూసుకొని ఎంత పొంగిపోతావు, అబ్బా చూడు నా ఫిగర్ ఎలా ఉందో అనుకుంటావు కదండి. ఈ రంగులు మార్చుకోగలవా? మార్చుకోలేవు. నువ్వు నల్లగా ఉన్నా ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటావు, వాడు నాకంటే నల్లగా ఉన్నాడు అంటే నీకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటావు నువ్వు, అవునా కదా? అంటే మనిషి తన దేహాన్ని చూసి పొంగిపోతాడు. ముందు దేహాన్ని ప్రేమిస్తాడండి. ఈ రంగు నాకు నచ్చలేదు, ఈ చేయి నాకు నచ్చలేదు నరికి వేయగలడా? ఏమండి, ఎలా ఉన్నా నీకు నువ్వే నచ్చుతావు, నేను నువ్వు బాగా ప్రేమించుకుంటావు. అది నీకున్న మొట్టమొదటి స్వార్థం అండి. మొట్టమొదటి స్వార్థం. ఈ దేహం కొరకు మనిషి సమస్తాన్ని ఇస్తాడండి. అపవాదికి తెలిసింది ఆ సీక్రెట్. యోబు దగ్గరకు వచ్చి అంటుంది, ఒక మనిషి తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించగలడు? తన శరీరం కంటే దేన్ని ప్రేమించడు అని మనిషి మొట్టమొదటిగా స్వార్థానికి ప్రియుడైపోయాడండి. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. స్వార్థ ప్రియులు అంటే ఈ దేహాన్ని మనిషి ఎంత ఇష్టపడతాడని అంటేనండి, ఈ దేహం కొరకు ఎన్ని తుది మెరుగులు దిద్దుతాడో తెలుసా? అంటే ఈ రూపం కొరకండి ఎంతగా మనిషి ధనాన్ని వెచ్చిస్తున్నాడు చూడండి ప్రియులరా. ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా సంవత్సరాలు అయిందండి. 7 వారాల్లో నిగారింపు అంటాడు, పాలలాంటి మెరుపు అంటాడు. ఆ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి రాస్తానే ఉన్నారా? ఎప్పుడైనా తెల్లబడ్డారా? ఏమండి, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏమండి ఆ రంగు ఏమన్నా మారుతుందా? ఆ దేవుడిచ్చిన ఒరిజినల్ క్వాలిటీ అండి, దాన్ని ఎవరూ మార్చలేదు. చిరుతపులు తన మచ్చలను మార్చుకుంటుందా? అది సాధ్యమైతే నీకు సాధ్యమవుతుంది. మరి టీవీలో చూపిస్తున్నాడు కదా, అంతకుముందు నల్లగా ఉన్న ముఖాన్ని ఆ తెర తొలగించేస్తాడండి. అది చూపిస్తున్న అంత మాయ అనమాట, అదంతా డూబ్ అనమాట. అంటే ఈ శరీరానికి మనిషి ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత బద్ధుడై ఉన్నాడో చూడండి ప్రియుల. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ధనాపేక్షులు. ధనాపేక్షులు ఏమండి, ఎవరికి ఉన్నా లేకపోయినా నేనే ధనవంతుడిగా కనపడాలి, ఎదుటివాడిని దోచుకుంటున్నారు కదండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నాడు. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారట? ఏమండి, తమను తామే ఉరిపోసుకున్నారు, పొడుచుకొని చచ్చిపోయారు, విశ్వాసం నుంచి తొలగిపోయారు. పాత నిబంధన గ్రంథంలో ఇస్కరియోతు, యోధ, ఇలా ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తాం కదండి. ఏమండి, పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు ఉన్నారు. దేని కొరకు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ధనం కోసం కదండి. ఎంత సంపాదించినా ఒకడు గాలికే ప్రయాసపడినట్టుంది కానీ తాను వెళ్ళేటప్పుడు ఏదినైనా చేతపట్టుకుని వెళ్ళగలడా? లేదు కదండి. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం నువ్వు వృధాగా గడిపావా? అపాయకరమైన కాలం వచ్చింది, నిన్ను కొంచుకొని పోతుంది ఆ కాలం. ఆ కాలం నిన్నెవ్వరూ తప్పించలేరు. ఏమంటే స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడేవారు. ఏమంటే పైకి గంభీరంగా కనిపిస్తాడు, ధైర్యవంతుల్లా కనిపిస్తాడు, కానీ లోపల ఎంత పిరికివాడంటే మేడిపండు చూడ మేలిమై ఉంటుందట, బాగా నిగారింపుకున్నది. దాని పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే. ఏమంటే బెంకం, ఏమండి బెంకస్తు, మరి బెంకోలు ఆడేవాళ్ళు కూడా ఇలాగుంటారు, పైకి ధైర్యంగా ఉన్నట్లుగా నటిస్తారు. నటన అన్నమాట ఇది. కానీ లోపల ఎంత పిరికివారంటే పిరికివాని మదిని బెంక మేలాగునా అన్నాడు. అంటే పైకి పిరికివాడేవాడు, లోపల గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. బెంకములు ఆడేవారు. ఇంకేమన్నాడు? అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవిదేయులు. తల్లిదండ్రుల కవిదేయులట. ఏమండి, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే అపాయకరమైన కాలములు అన్నాడండి. ఏమంటే మన పక్కనే చందలపాడు ఉంది కదా,
సంవత్సరం క్రితం అండి వృద్ధ దంపతులండి, తల్లి తండ్రి. కొడుకేమో త్రాగుబోతు అయిపోయాడు, తండ్రికి వచ్చిన పెన్షన్ ఇవ్వలేదండి, న్యూస్లో చూపించారండి. ఏమండి దారుణంగా ఆ తండ్రిని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయాడండి. దేని కొరకు? త్రాగటం కొరకు. అపాయకరమైన కాలము. ఏమండి తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిని తండ్రిని ఎలా చూడాలని చెప్పాడండి దేవుడు? ఎలా చూడాలని చెప్పాడు? సన్మానించాలి. ఒకవేళ నీ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించి కొట్టావా, నీ దీపం కారు చీకటిలో ఆరిపోతుంది అన్నాడండి. ఆరిపోతుంది అన్నాడు. ఏమండి తల్లిదండ్రులు మనం సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువ కప్పటం దండేయటమే కాదండి, వాళ్ళ ఆలన పాలన అవసాన దశలో చూస్తే చాలండి. అండ్ మా అబ్బాయి మాకు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు వచ్చిన వాళ్ళతో చెప్పి వాళ్ళు పొంగిపోతారండి. ఏదో ఆస్తిపాస్తులు సంపాదించడం అవసరం లేదు, అంశతులిగా తలపాలు ఇవ్వడం అవసరం లేదు. వాళ్ళకి ప్రేమగా వాళ్ళని చూసుకుంటే చాలండి. ప్రేమగా చూస్తే చాలు. నీ నుంచి ఏది కోరుకోరండి, ఆప్యాయతతో పలకరింపు కోరుకుంటారండి. ఏమండి అలా లేని కాలం ఏం కాలం అంట? అపాయకరమైన కాలం అండి. అపాయకరమైన కాలం. కృతజ్ఞత లేనివారు. దేవుడిచ్చిన ఈ సృష్టిని తేరగా అనిపిస్తున్నాం కదా, కృతజ్ఞత ఉందా? దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడండి దేవుడు. దుష్టుల ఎడల కూడా ఉపకారిగా ఉన్నాడు. కృతజ్ఞత లేని వాళ్ళ ఎడల కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. అలాంటి ఉపకారి ఇచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనకు సంభవించేది అపాయకరమైన కాలమే కదండి. ఈరోజు చూడండి ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలండి. ఏమంటే వాడిని చెప్పాలంటేనండి ఎన్నో ఉన్నాయి. ప్రతి నిత్యం మనం చూస్తున్నాం కదండి. ఢిల్లీలోనండి ఏమండి ఒక అమ్మాయిని మరి చెరపట్టారు. బస్సులోనండి అలా వీధులు వెంట తిప్పుతూ పాడు చేసండి రోడ్డు మీద విసిరి పారేశారండి. ఇక్కడ సరైన వైద్యం అందక వేరే దేశానికి తీసుకువెళ్ళిన ప్రాణాలతో పోరాడి చచ్చిపోయిందండి. అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి వాళ్ళు. ఏం చట్టం అది? ఏమండి నిర్భయ చట్టం అండి. నిర్భయ చట్టం అది జరిగిన కొన్ని రోజుల్లోనే హైదరాబాద్లో జరిగింది. అభయ చట్టం చేశారు. అదే హైదరాబాదులో దిశ చట్టం చేశారండి. చట్టాలు మారుతున్నాయి కానీ ఏమండి మనుషులకు సంభవించే అపాయాలు ఏమన్నా మారాయా? అపాయాలు మారాయా? మారలేదు కదండి. అందుకే దేవుడు ఒక కాలాన్ని అంటూ నీకు ఇచ్చాడు. ఈ కాలంలో ఉపాయంతో పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ కాలం ముగిసిందా, నువ్వు వెళ్ళే పాతాళం ఉంది ఏమి లేదట, తెలివి లేదు, జ్ఞానం లేదు, ఉపాయం లేదు. ఇక అక్కడ అంతా అపాయమేనమాట. ట్రాన్స్ఫార్మర్ మీద రాసి ఉంటుందండి ఏమంటే డేంజర్ అని చెప్పేసి. ఏమంటే అపాయం. నువ్వు అపాయం మర్చిపోవచ్చు, ఉపాయం అని వెళ్ళావనుకో నీ రూపం ఎలా ఉంటుంది? అక్కడ పుర్రె గుర్తు కనపడింది చూసావా, అలాగే ఉంటుందండి. అందుకే ప్రియులారా, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నుండి మనం దేవుడు నియమించిన సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని అనుభవించావు భూమి మీద. ఒకనాడు మనకంటే ఒక పిచ్చివాడు ఉన్నాడండి, ధనవంతుడు. ఈ భూమి మీద అంతా శ్రేయస్కరం అని చెప్పేసి గడిపాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు అన్నాడు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారన్నాడు. వాడేలాగా దిగిపోయాడు. అపాయకరమైన కాలం సంభవించింది వాడికి. అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితులన్నీ తారుమారైపోయాయండి. తన ఇంటి ముందే, తన గేటు ముందే కురుపులతో నిండిన లాజర్ అండి. అక్కడికి వెళితే లాజర్ కురుపులు లేవు, ఏమీ లేవు. పువ్వు లాంటి జీవితం, ఆకర్షించే జీవితం అండి. తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చటానికి ఒక్క డ్రాప్ అండి, ఒక్క నీటి బొట్టండి. ఇక్కడ నీటి విలువ తెలియక వృధాగా పాడు చేస్తున్నాం కదండి. అక్కడికి వెళితే నీటి విలువ అర్థమవుతుందండి. మనకు మోదవలసి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది నీటి విలువ. ఏమంటే స్నానం చేయడానికి లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, ఏమంటే చాలలో పడి వెళ్ళిపోతున్నారు. చూడండి ప్రియులారా, నీటి విలువ అక్కడ తెలిసింది వాడికి. ఎక్కడ ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, పని చేయించుకున్నాడు, బానిసలుగా చేసుకున్నాడు పని వాళ్ళని. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. అపాయకరమైన కాలం సంభవించిందండి వాడికి. మనం ఈ భూమి మీద ఉండగానే వాళ్ళ జీవితాలు మనకెందుకు రాయించాడంటే మనం కూడా అలాంటి అపాయకరమైన కాలంలోకి వెళ్ళకూడదని. అక్కడ ఏముంటాయక? ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏముంటాయి అన్నాడు అక్కడ? ఏడ్పును, పళ్ళు కొరకట. భలే మంచి ఛాన్స్ వచ్చిందండి. భూమి మీద ఎలాగో పళ్ళు తినలేకపోయాను, అక్కడికి వెళ్ళి తినొచ్చు అనుకున్నావా? పళ్ళు కొరకటం అంటే యాపిల్ పళ్ళు కొరకటం కాదు.
నీ పళ్ళు నువ్వే ఆ వేడి, ఆ తీవ్రత, ఆ బాధ భరించలేక కోపం వచ్చినప్పుడు పటపటమని పళ్ళు కొరుకుతావు చూసావా, అలా ఆ తీవ్రత భరించలేక నువ్వు ఏడవటం, పళ్ళు కొరకటం తప్ప వేరే డ్యూటీ ఏమీ లేదండి. అక్కడ వేరే డ్యూటీ ఏమీ లేదు. అందుకే ప్రియులారా, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఏమంటే దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా పోనించి మీరు అపాయకరమైన కాలంలోనికి వెళ్ళకూడదని దేవుడు ఈ సందర్భాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేశాడండి, మనకు జ్ఞాపకం చేశాడు. అందుకే ఇవన్నీ కూడా మనకు రాశాడు. తల్లిదండ్రులు సన్మానించాలి కదా. ఒకనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారట, తల్లిదండ్రులకు అవిధేయులు వాళ్ళు ఎలాగూ వీళ్ళను కూడా తల్లిదండ్రులకు చేయవలసింది చేయనివ్వకుండా ఏమన్నారట, కార్బాన్ అనే ఒక్క మాటని మీరు తప్పించుకోండి అంటున్నారట. కార్బాన్ అంటే ఏంటి, నా వలన మీకు ఏది ఉపయోగమో అది నేను దేవునికి ఇచ్చేసానని ఒక్క మాట అంటే ఇక తల్లిదండ్రులకు ఏమీ చేయనీయట్లేదట. వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు తల్లిదండ్రులను చూసేవాళ్ళు ఉన్నారా? నలుగురు కొడుకులుంటే నలుగురు తల్లిదండ్రులు పంచుకుంటున్నారండి. ఆ తల్లిదండ్రులు అందరినీ కలిపి పెంచారు కదండి. వాళ్ళు వేరువేరుగా ఉంచారు, మళ్ళీ ఉంచలేదు. ఈరోజు పెద్ద కొడుకు ఇంటి దగ్గర జనవరి నెల, రెండో కొడుకు ఇంటి దగ్గర ఫిబ్రవరి నెల, అలా 12 నెలలు నలుగురి దగ్గర తిరుగుతూ ఉంటారన్నమాట వీళ్ళు. అందరూ కలిసి తల్లిదండ్రులు చూసుకోలేరా? చాలామంది అడుగుతారండి, నేను ఒక్కడే కొడుకుని, అయ్యా అమ్మ మీతో కలిసి ఉంటుందా వేరుగా ఉంటుందా? ఏంటమ్మా అలా అడిగారంటే, ఎంతమంది లేరే అలాగా, ఎంతమంది లేరు అన్నా. నిజమేనండి, నిజమే, కళ్ళారా చూస్తున్నాం కదా. తల్లిదండ్రులకు అవిధేయులు. ఆ పిల్లల మీద గంపెడ ఆశలతో నుండి బోలుడైన ఆశలతో ఏమంటే ఆ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి జీవితంలో నిలబెట్టారు కదండి. అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? ఈరోజు ఆర్ఫన్స్ హోమ్స్ ఎందుకు వెలిసాయో తెలుసా? అనాథ శరణాలయాలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఈ పిల్లలు వాళ్ళని సరిగా చూడనందుకే కదండి. ఎందుకంటే పిల్లలు సరైన విధి విధానాలు వీళ్ళు పెంచలేకపోయారు. అందుకే వీళ్ళకి అపాయకరమైన కాలం వచ్చేసాయండి. ఈ భూమి మీద ఏది మంచి లేదండి, ఏది మంచి లేదు. అందుకే దేవుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్త ఇక్కడ నువ్వు పాటించకపోతే అపాయకరమైన కాలంలోనికి వెళ్ళిపోతావు. ఆ కాలం నుంచి నిన్ను ఎవరూ తప్పించలేరు. అందుకే ప్రియులారా, ఈ భూమి మీద మనం ప్రాణంతో ఉండగానే దేవుడు ఈ మాటలు మనకు తెలియజేశాడు. ఈ భూమి మీద ఆయుష్కాలం ఉండగానే ఉపాయంతో దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపో. ఆ తర్వాత రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి నువ్వు తప్పించబడతావు. లేక ఇక్కడే కాలాన్ని వృధాగా గడిపే సమయాన్ని పోనిచ్చావా? ఇగో రాశారు చూసారా లిస్ట్ అంతా, ఆ లిస్టులో మనం చేరిపోతాం. అపాయం అనేది రానే వస్తుంది. ఆ రాబోయే ప్రమాదం నుంచి మనల్ని ఎవరు తప్పించే వాళ్ళే ఉండరు. అందుకే ఈ భూమి మీద ప్రాణాలతో ఉండగానే దేవుడు ఉపాయంతో, తెలివితో, జ్ఞానంతో నువ్వు ఆ కాలాన్ని తప్పించుకోవాలని ఎన్నో హెచ్చరిక మాటలు తెలియజేశాడండి. వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలని. ఆ వెదికే కాలం పూర్తయిందా, ఇక అపాయకరమైన కాలం నుంచి మనల్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకే ఈ 2 దినాల సభలు దేవుడు ఏర్పాటు చేశాడండి మన ముందు. ఈ సమయం ఉండగానే మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానులుగా నడుచుకోండి. రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి తప్పించుకొని పరలోక పౌరులు కావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద నాయన మనుషులకి ఏదీ శ్రేయస్కరమైనది లేదు తండ్రి. ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా గడుపుతూ సమయాన్ని పోనిస్తూ సుఖవంతమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అరులు చేస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన మీ పని చేయటం కంటే మాకు శ్రేయస్కరమైనది మరొకటి లేదు తండ్రి. మీ పనిలోనే మా ప్రాణాలను పణంగా పెట్టాలి. మీరు ఇచ్చిన శరీరంతో తండ్రి మిమ్మల్ని నాయన ఘనపరచాలి తండ్రి, సత్క్రియలు చేసి. అందుకే మా కొరకు ఆయుష్కాలం ఇవ్వబడింది తండ్రి. ఈ ఆయుష్కాలాన్ని తండ్రి ఉపయోగించుకుంటూ మీ కొరకు నాయన ఉన్నతంగా జీవించి ఉన్నతమైన కార్యక్రమాలు చేసి మీ జీవగ్రంథంలో మా పేరును లిఖించుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అందులో భాగంగానే తండ్రి పోలంపల్లి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలకు మీ ప్రియులు నాయన పిలుపునిచ్చారు తండ్రి. ఒక మంచి మందిరాన్ని నిర్మించి అందులో అడుగు పెడుతున్న ప్రతి ఆత్మ తండ్రి ఇదిగో నేను పరలోకంలో అడుగు పెట్టాలనే ఆశతో తండ్రి ఈ మందిరాన్ని నిర్మించారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుని ఆయన వారు కష్టపడి నిర్మించారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. పరసంబంధమైన ప్రతి దీవెనను దయచేయండి. రేపటి దినాన తండ్రి మందిర ప్రారంభోత్సవం జరుగుతుండగా తోడుగా ఉన్న తండ్రి
దీని కొరకు కష్టపడి పనిచేసి ప్రార్థించిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నాయకుడి గుండి నడిపిస్తున్న విజయరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి పరిచర్యను విస్తరింపచేయండి. ఆయురారోగ్యాలతో దీవించండి. కూడి వచ్చిన దైవ సేవకులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను ఆయన దీవించండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. మరలా రేపటి దినం మాకు అనుగ్రహించి మీ విలువైన వాక్కులు మాకు నేర్పించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.